ఇక్కడ పైన్ చెట్లు ఉన్నాయి కదా, బా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయో కానీ ఈ పైన్ వృక్షాలు ఎంతెంత లావుగా ఉన్నాయో చూడండి, ఎంత హైట్లో ఉన్నాయో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శంకర్. మనమైతే మనాలి ట్రిప్లో డే 1లో భాగంగా ఆఫ్టర్నూన్ హిడింబా టెంపుల్కి అయితే వచ్చేసాం. ఈ హిడింబా టెంపుల్ మనాలి మాల్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ హిడింబా టెంపుల్ మనాలిలోని ఫేమస్ దేవాలయాల్లో ఒకటి. ఇక్కడైతే ట్రెడిషనల్ మనాలి దుస్తులు అయితే రెంట్కి ఇస్తుంటారు. ఇక్కడికి వచ్చిన చాలామంది టూరిస్టులు ఫోటో సెషన్ కోసం వాటిని అయితే రెంట్కి తీసుకొని వాటితోటి అందంగా రెడీ అయ్యి ఫోటోలు అయితే తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు చెప్పటం కొంచెం ఎక్కువ ప్రైసే చెప్తారు, కానీ మనం అయితే బార్గెన్ చేస్తే తక్కువ ప్రైస్లోనే మనకైతే రెంట్కి దొరుకుతాయి. ఇక్కడ డబ్బు ఉంటే చాలు, వచ్చిన టూరిస్టులకి దారి పొడవునా ఏదో ఒక అట్రాక్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, యారో చూడండి, ఇంకా త్రోబాల్, కుందేళ్ళను చేతిలో ఉంచేసేదను 20 రూపీస్ తీసుకుంటారు పిక్ తీసుకోవటానికి. మనమైతే బడ్జెట్ టూర్ ప్లానర్స్ కాబట్టి మనకి ఇవన్నీ అవసరం లేదనుకోండి, మనం వాళ్ళని చూస్తూ అలా ముందరికి సాగిపోతున్నాము. ఇక్కడైతే వేటయాన్ సినిమాలో పాటకైతే స్టెప్స్ ఎలా ఎరగదీస్తున్నారో చూడండి. ఇక్కడ కాశ్మీరీ డ్రెస్లు వేసుకొని చాలామంది గ్రూప్ టూరిస్టులు వచ్చినట్టున్నారు. చూడండి, కాశ్మీరీ డ్రెస్లు వేసుకొని. ఇదే హిడింబా టెంపుల్. ఈ హిడింబా దేవి ఆలయాన్ని 1553లో మహారాజా బహదూర్ సింగ్ నిర్మించారు. ఈ టెంపుల్ చరిత్ర ఏంటంటే, ఇక్కడ టెంపుల్లోనే ఉన్న ఒక గుహలో హిడింబాసురుడు అనే 2 రాక్షస సంతతికి చెందిన అన్నా చెల్లెళ్ళు ఇక్కడ నివసించేవాళ్ళు. హిడింబి తన సోదరుడైన హిడింబాసురుని ఓడించిన వ్యక్తినే వివాహం చేసుకుంటానని ప్రతిజ్ఞ చేసిందంట. పాండవులు వనవాస సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు పాండవుల్లో ఒకడైన భీముడు హిడింబాసురుని వధించాడు. ఆ తరువాత హిడింబి భీముణ్ణి వివాహం చేసుకుంది. వాళ్ళిద్దరికీ పుట్టినవాడే ఘటోత్కచుడు. మనాలిలో ఈ హిడింబాదేవి ఆలయం ఒక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆ దేశంలో నవరాత్రులప్పుడు అందరూ దుర్గామాతను పూజిస్తే, ఇక్కడ స్థానికులు మనాలిలో హిడింబాదేవిని నవరాత్రుల సమయంలో పూజిస్తారు. ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు ఈ హిడింబాదేవి ఆలయం దగ్గర చాలా గ్రాండ్గా జరుగుతాయి. ఆ టైంలో ఈ ప్లేస్ మొత్తం టూరిస్టులతోటి కళకళలాడిపోయిద్ది. 15వ శతాబ్దంలో కట్టిన ఈ ఆలయాన్ని చూడండి, ఇప్పటికీ అలానే ఉంది. ఆ టెంపుల్ వచ్చేసి ఆ చెక్కతోటి సూపర్గా ఉంది. మనాలిలో వుడ్ ఆర్కిటెక్చర్ మాత్రం నాకైతే బీభత్సంగా నచ్చింది. మేము వింటర్ సీజన్లో వెళ్ళాం కాబట్టి చలి చంపేస్తుంది. -8 degrees ఉంది. ఇప్పుడైతే మేము మాట్లాడటానికి కూడా నాకు వాయిస్ రావట్లేదు. హిడింబాదేవిని దర్శించేందుకు నేనైతే క్యూ లైన్లో నుంచున్నాను. ఇక్కడ గోడలకు తగిలిచున్న ఆ కొమ్ములను చూశారు కదా, ఆ కొమ్ములు వచ్చేసి ఇక్కడ దేవతకి బలి ఇచ్చిన గొర్రెలవి. ఇక్కడ టెంపుల్లో ఉన్న రాతి గుహలో హిడింబాదేవి పాదముద్రలు కూడా ఉన్నాయి. చూడండి వీటి ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. ఇక్కడ ఘటోత్కచుడికి అయితే సపరేట్గా టెంపుల్ అయితే లేదు. ఇక్కడ ఉన్న ఈ చెట్టునే ఘటోత్కచుడి ఆలయంగా పూజిస్తుంటారు. ఘటోత్కచుడి ఆలయం పక్కనే మ్యూజియం కూడా ఉంది. మనం దాన్ని కూడా విజిట్ చేద్దాము. హిడింబాదేవి టెంపుల్కి పక్కనే వనవిహార్ కూడా ఉంటుంది. ఇక్కడైతే మాత్రం పిల్లలు ఆడుకోవటానికి చాలా బాగుంటుంది. ఇదే మ్యూజియం. ఇక్కడైతే ఈ మ్యూజియంలో హిమాచల్ కల్చర్కి సంబంధించిన వాళ్ళు జీవన శైలి ఎలా ఉంది అనేది ఇక్కడ మనకు చూస్తాము. టికెట్ అయితే 30 రూపీస్. ఇక్కడ ఈ డోర్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో,
చాలా ఆర్కిటెక్చర్ చాలా బాగుంది కదా. మ్యూజియంలోకి అయితే ఎంటర్ అయ్యాము. మ్యూజియం అంటే ఏముందండి, పురాతన కాలం నాటి వస్తువులు వాళ్ళు ఏ విధంగా వాడారు, వాళ్ళ కూజాలు ఏంటి, వాళ్ళ పాత్రలు ఏంటి, వాళ్ళ కరెన్సీ ఏంటి, వాళ్ళ ట్రెడిషనల్ దుస్తులు ఏంటి, ఇలాంటివే కదా మనకి అన్ని మ్యూజియాల్లో చూపించేది. అన్ని మ్యూజియంలో లాగానే ఇక్కడ కూడా ఆ వంట పాత్రలు, వాళ్ళు ఏ విధంగా వండుకున్నారు, ఇట్లాంటివన్నీ చూపించారు. చూస్తున్నాం కదా మనము, వాళ్ళు వండుకున్న వంట పాత్రలు అయితే అదిగో వంట చేస్తున్నారు కదా, ఫోటోలో చూపించిన విధంగా ఆ విధంగా ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ వాళ్ళ ట్రెడిషనల్ దుస్తులు అనమాట, వాళ్ళ వివాహ సమయంలో వాళ్ళు ఏ దుస్తులు వేసుకుంటారు అనేది ఇక్కడ డిస్ప్లే చేశారు. అలాగే పాతకాలం నాటి రాజులు వాడిన వాళ్ళ దుస్తులు, సర్వెంట్స్వి వాళ్ళు ఏ విధంగా జీవించారు, వాళ్ళు ఎలాంటి ట్రెడిషనల్ దుస్తులు వేసుకున్నారు అనేది మనకి ఇక్కడ వీటిని చూస్తే అర్థమైపోతూ ఉంటుంది. దాంతోపాటు వీళ్ళు ఏమేం వాడారు, చెప్పులు కానీ, శారీస్ కానీ, షాల్స్ కానీ, ఇట్లాంటివన్నీ అక్కడైతే మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం అలా వాటిని చూసుకుంటూ ముందుకు వెళ్తుంటే అక్కడ వచ్చేసి అప్పట్లో ఉన్న ఫ్యాషన్ డిజైనర్స్ ఇవి చాలా బాగున్నాయి అనిపించినాయి నాకైతే. వాళ్ళ మగ్గం వర్క్స్ అయితే బాగుంది. చెప్పులు చూడండి ఎలా ఉన్నాయో, అవి జూట్తో చేసిన చెప్పులు అనుకుంటున్నాను నేనైతే. తర్వాత కాలం నాటిలో వచ్చిన చెప్పులు ఈ విధంగా ఉన్నాయి. ఇవి కొంచెం పర్లేదు, బెటర్గా ఉన్నాయి. రాజుల కాలం నాటి చెప్పుల్లాగా బాగానే ఉన్నాయి. వాళ్ళు వాడిన దుస్తులు, శారీస్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ వాళ్ళు ఏ విధంగా హౌసెస్ కట్టుకున్నారు అనేది, ఎలా ఉంటుంది హిమాచల్లోని వాళ్ళ హౌసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది. వీళ్ళు హౌసెస్ అయితే రాళ్లతోటే కట్టేస్తారండి. రాళ్ళు, వుడ్, ఈ రెండు వీళ్ళ హౌసెస్లో ప్రధానంగా కనిపిస్తుంటాయి. వాళ్ళు తక్కెళ్ళు వాడారు, ఏం తక్కెళ్ళు వాడారు, ఎంతెంత రాళ్ళు ఎంత అనేవన్నీ ఇక్కడ డిస్ప్లే పెట్టారు. ఇదైతే వాళ్ళ ఇక్కడ చలి ప్లేస్ కాబట్టి బీర్ కాస్తారండి. ఆ బీర్ కాచేది అక్కడ డిస్ప్లే చేశారు. వాళ్ళ వంటగదులు ఎలా ఉంటాయి అనేది కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేశారు. ఇవి వచ్చేసి వాళ్ళ వుడ్ స్ట్రక్చర్ అండి. హిమాచల్ ప్రదేశ్లో వుడ్ చీప్గా దొరికిద్ది అనుకుంటా, కాబట్టి ఇక్కడైతే ఓవెన్స్ ఉన్నాయండి. వాళ్ళు రోటీలు ఎక్కువ తింటారు కదా, జ్యువెలర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడైతే వాళ్ళ మంగళ వాయిద్యాలు, సన్నాయి, డోలు ఇట్లాంటివన్నీ ఇక్కడ డిస్ప్లే చేశారు. జ్యువెల్స్ మొత్తకి చాలా బాగున్నాయి. ఇక్కడ రకరకాల కాయిన్స్ తోటి, అప్పుడు బ్రిటిష్ కాలం నాటి కాయిన్స్ తోటి వాళ్ళు హారాలు ఇట్లాంటివన్నీ చేయించుకున్నారు. పాతకాలం నాటి కాయిన్స్ ఇగోండి చూడండి. అప్పట్లో మనకి ఇప్పుడు రూపీస్ ఉన్నట్లుగా 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్, 20 రూపీస్ లాగా అప్పుడు అణాలు అట్లా ఉండేవి కదా, బ్రిటిష్ కాలం నాటి నాణ్యాలు. తర్వాత వచ్చేసి మహారాజులు వస్తుంటే మనం సినిమాల్లో చూస్తుంటాం, బొయ్యమంట ఓపుతూ ఉంటారు. అవి చూడండి ఎట్లా ఉన్నాయో. ఇక్కడ మాస్కులు కూడా ఉన్నాయండి. ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడే చూడటం మాస్కులు ఇంగ్లీష్ సినిమాల్లో చూశాను అప్పుడెప్పుడు. కొందరు సైకోపాత్లు ఇట్లాంటి మాస్కులు ధరించుంటారు కదా, అట్లాంటి మాస్కులు అప్పట్లోనే ఇక్కడ తయారు చేసి ఇక్కడ పెట్టేశారనమాట వాళ్ళు. వాళ్ళ ఇంటి డోర్ చూడండి, డోర్ స్ట్రక్చర్ అయితే నాకైతే సూపర్గా ఉందంటే సూపర్గా ఉందనిపించింది. ఫోటో ఫ్రేమ్స్, ఇవి ఫోటో ఫ్రేమ్స్ కూడా సూపర్గా ఉన్నాయి కదా. అప్పట్లో మధుపానీయం తాగే పాత్ర, అదే మందు తాగే గ్లాస్ అండి. కత్తులు, డాళ్ళు ఇట్లాంటివి ఉంటాయి. ఇక్కడ గొడ్డలు చూడండి, గొడ్డలు బాగుంది కదా. సంగమలై గొడ్డలి ఇక్కడ ఉంది. సింహాద్రి గొడ్డలి ఎట్నే ఉండిద్దాము. వీటిని చూసే రాజమౌళి మనకి అయితే మ్యూజియం విజిట్ చేసేసి మాల్ రోడ్కి అయితే వచ్చేసాం. మేము వచ్చినప్పుడు మాల్ రోడ్లో వింటర్ కార్నివాల్ అయితే జరుగుతుంది. వింటర్ కార్నివాల్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది.